అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారు ఈ రోజు మాట్లాడేటప్పుడు కఠినమైన మాటలు మాట్లాడడం మానుకోండి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది, ఆదాయం లభిస్తుంది, కానీ సంతృప్తి పరిమితంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. మీ బడ్జెట్ క్షీణిస్తుంది. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. శారీరక సౌకర్యం ఆటంకాలను సృష్టిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. ఈరోజు మీకు శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. ఈరోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఎంపిక అవుతారు. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి. విద్యార్థులు మరియు యువత తమ వృత్తికి సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుగొని ఉపశమనం పొందుతారు. మీ పురోగతిని చూసి కొంతమంది అసూయ భావాలు కలగవచ్చు. ఈరోజు వాటిని పట్టించుకోకుండా సహజంగా ఉండండి. తద్వారా మీ ప్రతిష్ట మెరుగుపడుతుంది. ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోండి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. పోటీతత్వంతో కూడిన పని ఆదాయాన్ని పెంచుతుంది. దీర్ఘకాలిక చర్మ సమస్యల పట్ల శ్రద్ధ వహించండి మరియు అవసరమైతే వైద్యాన్ని సంప్రదించండి. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబం మరియు వ్యాపారం మధ్య సరైన సమతుల్యతను పాటించడానికి మరియు ఏదైనా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అనువైన రోజుగా ఉంది. ఈరోజు విద్యార్థులకు చాలా మంచి రోజు కాబోతుంది. ఇంతకుముందు రాసిన ఏ పోటీ పరీక్షలోనైనా మీకు ఈరోజు చాలా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త కార్యకలాపాలు చేపట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మంచి ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు సహనం వహించాల్సి ఉంటుంది. మీరు ఎంతగానో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఈరోజు కుటుంబం మరియు పని మధ్య సరైన సమన్వయం పాటిస్తారు. దీనివల్ల ఇంట్లో సంతోషం కొనసాగుతుంది. ఈ సాయంత్రం మీరు ఒక అందమైన పార్కులో నడకకు వెళ్తారు. దీనివల్ల మీ మనసు పూర్తిగా తాజాగా ఉంటుంది మరియు మీ శారీరక శక్తి కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. మీ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ గౌరవం పెరుగుతుంది. ప్రతి విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించడం మీకు విజయాన్ని అందిస్తుంది. స్నేహితుని సహాయంతో క్లిష్టమైన విషయాలు పరిష్కారం అవుతాయి. మీరు మానసికంగా కూడా తేలిక పడతారు. మీ ప్రవర్తన వల్ల కొంతమంది బంధువులు మనస్తాపం చెందవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ ఆలోచనలు ప్రవర్తనను సానుకూలంగా ఉంచుకోండి. పాత ఆస్తికి సంబంధించిన సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. మీ పత్రాలు దస్తావేజీలను భద్రంగా ఉంచుకోండి. మీరు మీ పనికి సంబంధించి కొన్ని స్పష్టమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక కొత్త బాధ్యత కూడా అప్పగించబడుతుంది. మీ పెట్టుబడిని పెంచండి. మీ వ్యాపారాన్ని విస్తరించడం వల్ల మీకు కొన్ని లాభాలు రావచ్చు. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది, కానీ మీ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడి కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ భావాలను అర్థం చేసుకుని మీకు మద్దతు ఇస్తారు. ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ప్రేమికులకు కలుసుకునే అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యాన్ని మరియు మనోధైర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొంత సమయం కేటాయించండి. అధిక పని భారం మోయడం వల్ల మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోవచ్చు. నూతన ప్రయత్నాలలో ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ధైర్యంగా పట్టుదలతో అధిగమించే అవకాశం ఉంది. తొందరపడకుండా ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ప్రశాంతంగా వ్యవహరించడం వల్ల అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం అందడంతో క్లిష్టమైన పనులు సులభంగా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభించి ఆదాయంలో మెరుగుదల కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి భవిష్యత్తు పెట్టుబడులపై ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా విశ్రాంతికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ప్రేమ, కుటుంబ సంబంధాలలో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభించడం వల్ల కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచితే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. స్నేహితుల సహకారంతో ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి అవుతుంది. పట్టుదల, ఓర్పుతో ముందుకు సాగితే భవిష్యత్తులో మరింత గౌరవం, ఆర్థిక పురోగతి మరియు వృత్తిపరమైన విజయాలు మీ సొంతమవుతాయి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ రోజు శారీరకంగా మరియు మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు మరియు
కుటుంబ సభ్యులతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీరు రుచికరమైన ఆహారాన్ని మరియు స్వీట్లను ఆస్వాదిస్తారు. ప్రయాణ మరియు పర్యాటక ప్రణాళికలు రూపొందించబడతాయి. ఇది ఆర్థికంగా ప్రయోజనకరమైన రోజు అని చెప్పవచ్చు. మీరు ఆధ్యాత్మికత మరియు ధ్యానంపై లోతైన ఆసక్తిని కనబరుస్తారు. మీరు నూతన సృజనాత్మకత మరియు ఆలోచన శక్తిని పొందుతారు. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగల కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలు ఉద్భవిస్తాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా ధ్యానం మరియు యోగా మీ మానసిక మరియు శారీరక శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. ఒంటరిగా కొంత సమయం గడపడం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టు లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ఈరోజు మీ మనసు చాలా చురుగ్గా ఉంటుంది. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి మరియు మీరు దృఢ సంకల్పంతో మీ లక్ష్యాల వైపు పయనిస్తారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సమయం గడపడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి వారితో మమేకం అవ్వడానికి ఇది మంచి సమయం. మీ కష్టానికి ఇప్పుడు వృత్తి రంగంలో ఫలితం లభిస్తుంది. ఒక సీనియర్ నుండి లభించే మద్దతు మీ పనిని వేగవంతం చేస్తుంది. మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీ శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సరైన ఆహారం మరియు వ్యాయామాన్ని మీ దినచర్యలో చేర్చుకోండి. మీరు మీ వృత్తిపరమైన సంభాషణలో ఆత్మవిశ్వాసాన్ని, హుందాతనాన్ని ప్రదర్శిస్తూ మీ ఉనికితో గౌరవాన్ని సంపాదిస్తారు. సహోద్యోగుల నుండి వచ్చే సూక్ష్మమైన సంకేతాలకు స్పందించడంలో మీ అంతర్దృష్టి మీకు సహాయపడుతుంది. మీ కళాత్మక నైపుణ్యాలు మీ సృజనాత్మకత పనులకు ఒక ప్రత్యేకతను జోడిస్తాయి. అదే సమయంలో ఇతరులతో మీ సామాజిక సామరస్యం సజావైన సహకారానికి తోడ్పడుతుంది. ఆకస్మిక భావోద్వేగ మార్పులు మీ ఏకాగ్రతను పరీక్షించవచ్చు. కాబట్టి మీ ఆలోచనలను అతిగా చెప్పడం మానుకోండి. ఆర్థిక మార్పులు సంభవించే సమయాల్లో మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఒక మంచి వ్యూహాన్ని రూపొందించుకోవడం మీకు అవసరం కావచ్చు. వ్యాపారవేత్తలు ఈరోజు తమ దినచర్యలో ఎక్కువ ఒత్తిడి, అస్థిరతను అనుభవించవచ్చు. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించడానికి దారితీయవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన పట్ల అసంతృప్తి లేదా నిరాశ కారణంగా ఈరోజు ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా కోపంగా అనిపించవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే సన్నిహిత మిత్రులు లేకపోవడం వల్ల ఈరోజు మీరు ఒంటరితనం అనే బాధను అనుభవించవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మితిమీరిన ఆత్మసంతృప్తి అనే పరిస్థితిలో చిక్కుకుపోవచ్చు. ఇది మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. కళాకృతులపై మీ ఆసక్తి పెరుగుతుంది. డబ్బు పెట్టుబడి పెట్టే విషయంపై మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. పోటీలలో పాల్గొనే వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు సంపాదించడానికి ఈరోజు మీరు అకస్మాత్తుగా ప్రయాణం చేయవలసి రావచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. మీ వైవాహిక జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీ అత్తమామల నుండి మీకు కొంత ధనం అందే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.